అన్నయ్య తేడా అన్నా? వాడు తేడా కాదు, ఇంట్లో నువ్వే తేడా అని చెప్పు. పైంటి ఆంటీ శారీనా? ఎగ్జాక్ట్ నాకు ఎలాంటి కూతురు కావాలనుకున్నాను, నువ్వు సేమ్ అలాగే నువ్వు తెలుసా. రే రే నీ కాలు పట్టుకుంటే నన్ను వదిలేరా ప్లీజ్. హనీ అంతా నీ వల్లే. పోనీ జరిగిందంతా ఆవిడ గారితో చెప్తే అర్థం చేసుకోదు, రివర్స్లో నన్నే ఏదో ఒకటి అంటది, కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అవును, అది నా రూమ్ కదా, నేనెందుకు బయటికి వచ్చేయాలి? వెళ్తే గిల్తే వాడు కదా బయటికి వెళ్ళాలి. చెప్తా. రే మోహిత్ ప్లీజ్ రా, సారీ రా. సారీ అంటే సారీ, బ్రతికంతా బుగ్గిబాల్ చేసేసి. నువ్వు కోపడినంటే నేను ఒకటి అడుగుతా, బొగ్గిపాలంటే ఏంట్రా? అయినా నువ్వే కదా ఆ దిక్కు లేదు ఈ దిక్కు లేదన్నావు, అందుకే ఇలా సెట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇలా చెప్తావా? నేను రేపు తెల్లవారే ఇంటికి వెళ్ళిపోతా. సరేలే, మార్నింగ్ అవగానే ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంట్లో ఇద్దరమే ఉంటామని సెట్ చేసా. వద్దంటే వెళ్ళిపో. ఇరుక్కుపోయాడు. మగవాళ్ళు వీక్నెస్ తో ఆడుకుంటారు కదా మీ ఆడవాళ్ళు. నేనుంటాను కానీ ఈ లోపేమైనా నీ పోరా. తప్పు కాదు రాజ్, నమ్మ జీవితం. ఏం చేస్తావు, నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమైంది రాజ్, నాకంతా అర్థమైంది. ఏమర్థమైందా నీకు? ఏమర్థమైంది? ఐఎమ్ సారీ రాజ్, ఐఎమ్ సారీ. నేను అనుకోకుండా టచ్ చేసి చాలా తప్పు చేశాను. ఓకే, నీ జోలికి మరి రాను. రాత్రిని పడుకున్నప్పుడు నా మీద కాలేస్తే కాల్ తీసే. పోనీ నన్ను ఏమైనా ట్రై చేస్తే? నేనేం చేస్తారా? నిన్నేం చెయ్యను రాజ్, నిన్నేం చెయ్యను. అర్థమైంది, ఏం చేయడు. రాజ్ రాజ్ లేట్ నైట్ అయింది, పడుకుందామా? మళ్ళీ పడుకుందామంటావు? రాజ్ నేను ఆ మూలను పడుకుంటా, నువ్వు భద్రంగా ఇక్కడే పడుకో. అది అలా రా దారికి పడుకో. భయపడ్డాడు పాపం. అటు చూడు. థ్యాంక్స్ అని. రే రే లేరా. ఏంటి రాజ్ లే. అయ్యో లేరా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? నా సంగతి వదిలే గాని నైట్ నువ్వు మా అన్నయ్య ఎలా పడుకున్నారు తెలుసా? ఏముంది, నేను అటు తిరిగి పడుకున్నా, మీ అన్నయ్య ఇటు తిరిగి పడుకున్నాడు. నీ ఉందో ఇద్దరు హక్ చేసుకుని పడుకున్నారు. అసలు నిన్ను ఏంట్రా? అది నాకెందుకో ఏదో రకంగా ఉంది. వాడు నాకు నచ్చలేదు, వాడిని ఇంట్లో నుంచి పంపించండి. ఇంట్లో అమ్మ అన్నయ్య ఉన్నారు. ఉంటే ఈ టైంలో బాగోదేమోరా. సిగ్గుపడుతున్నావా బంగారం? నేనేమైనా చేశానన్ను కూడా ఎవరు నమ్మడే ఏంటి? అసలుకే తేడా అని చెప్పావుగా. మాటి మాటికి తేడా తేడా అనకరా, వినడానికే చిరాగ్గా ఉంది. ఓ నీకు వినడానికే అలా ఉంటే వాళ్ళని అలా చూస్తున్నారే, నేనేమైపోలే. తప్పు రాజ్, ఆ అబ్బాయి చాలా మంచోడు, మనమే అర్థం చేసుకోకపోతే ఎలా? వాడు ఇక్కడే ఉంటాడు. సరే, ఆ మ్యాటర్ మర్చిపోయి హ్యాపీగా ఉండరా. ఇంకొకసారి మ్యాటర్ అన్నావంటే చంపేస్తాను. మీ అమ్మ అన్నయ్య ఎలా చూస్తున్నారు అనుకుంటేనే
నీకోసమే కదా అంత కష్టపడి అందరిని ఒప్పించాను. నీకు అసలు ఉందా? ఏ నీకు లేదా? నీకు బుర్రుందా అని అడుగుతున్నానే. పోరా. కోపం కింద తక్కువ లేదు. పోనీ నువ్వు చెప్పే, ఏమని చెప్పి ఒప్పించాలి మీ ఇంట్లో మన పెళ్ళికి? ఇప్పుడు నీకు మ్యాటర్ ఉందని చెప్పినా మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు. మరి ఏమని చెప్పి ఒప్పిద్దాం అనుకున్నావే? ఏముంది, లేచిపోవడమే. ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు? ఇప్పటికే ఇచ్చిన షాకులు సరిపోవా? ఇప్పుడు నిన్ను మీ ఇంట్లో నుంచి ఎలాగో పంపించేశారు కదా, నేను కూడా వచ్చేసా అనుకో, సెట్. ఇంకా ఏంట్రా ఏం మాట్లాడవు? అంటే నువ్వు ముందుగానే తింగరదానిలా ఉన్నావా, లేకపోతే నన్ను ప్రేమించాక అయిపోయావా అని ఆలోచిస్తున్నానే. ఒక్క నిమిషం. ఏ వదులు, నొప్పి పెడుతుందిరా, వదులు. హనీ. హా అమ్మా వస్తున్నా. అమ్మంటే బానే భయం ఉంది దీనికి. ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచన మానేసుకో, ఎందుకంటే నేను నిన్ను వెళ్ళనివ్వను. అబ్బా. హనీ. హనీ. హా అమ్మా. ఆ అబ్బాయి ఎవరు? అదే మోహిత్ని పిలు ఒకసారి. మోహిత్. మోహిత్. మళ్ళీ ఏ పెంట పెట్టిందో ఏంటో. మోహిత్. ఓ ముగ్గురున్నారా? రైట్ టైం. ఒక మగాళ్ళ వెళ్ళాలరా. మగాళ్ళ ఏంటి, మగాన్నేగా. చిన్న కర్మ. మార్నింగ్ ఆంటీ. చాలా ఎర్లీగా లేచినట్టున్నావే. మోహిత్. ఆంటీ, నాకు యోగా చేయడం అలవాటు. లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఆసనాల్స్. యోగా? యా. అవునవును, వీడే ఆసనాలు ఇస్తాడు, రాత్రి చూసా. ఆ అబ్బాయిని చూసి నేర్చుకోండి. మీరు తప్ప అందరూ డిసిప్లైన్ గానే ఉన్నారు. పాపం వీళ్ళేం చేశారు? ఏదో ఒకటి చెప్పమంటే మమ్మల్ని ఇలా అరికిస్తావా? దొంగ సచ్చిన. భలే హెల్ప్ చేసింది నాకు. ఇవి ఏ యాంగిల్స్ అర్థం కావట్లేదు. సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడు చూడు, ఇడియట్. నువ్వు అంత సీరియస్ గా చూడకే. అయినా మీ అమ్మని సీరియస్ అవుతుంది నాకేం తెలుసు? అయినా నీకు మా అమ్మ గురించి చాలా చెప్పా కదరా. సారీ. అయినా నువ్వు చేసిన దానికన్నా నీ చేసిన తక్కువేగా. చి, బుర్రలేదు వీడికి. ఇప్పుడు నేను తప్పేమన్నా? ఈ కపుల్స్ లోనే మా జీవితం కూడా ఇంట్లోనే తగలడింది. బయటికి వెళ్దామని అడుగుదాం. సిగ్గు లేకుండా కాల్ చేస్తున్నాడు చూడు. ఏంటి అలా బయటికి వెళ్దామా? నేను చచ్చినా రాను. సరే, నేను వచ్చి నీకు ముద్దు పెట్టేస్తా. దా, మన్న పక్కనే ఉన్నాడు, వచ్చి వాడి ముందు పెట్టు. ఏంటి ఎలా తయారయ్యావు? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, ఇది ఫిక్స్. వద్దులే, నేనే వస్తా. సరే, నేను బీచ్ చివరి ఉంటా, త్వరగా వచ్చేసే. చెల్లి వీడు కలిసి ఏమైనా చచ్చే వీడు తేడాగడలే. వెళ్దామా? నేను రాను. ఇప్పుడు నేనేం చేశానే? నువ్వు సారీ చెప్పు, అప్పుడు వస్తా. సారీయా? నేనా? ఛాన్సే లేదు. అదంతా నాకు తెలీదురా. ఇప్పుడు నువ్వు సారీ చెప్తావా చెప్పవా? సరే, సారీ. కొంచెం ముద్దుగా. సారీ. వెళ్దామా? కళ్ళతో సైగలే మాటలే లేవులే, నవ్వులో
తెలిసిన మాటే మాయతో లాగుతూ మౌనమే చూపుతూ మత్తులో నన్ను ముంచెలే నదిలా రాగాలే నాలో సాగేలే నిన్నే కలిసే వేళలో కదిలే మౌనాలే అదలో భావాలే నీలా వెలిగే మాయలో నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే ఎదురే ఎదురే తిరిగిన ఏంజల్ నువ్వులే అదిరే అదిరే వెన్నెలే నీవులే ఏ వైపుగా నువ్వు వెళ్ళినా ఆ వైపు చేరినా అడుగే ఏమున్నదో ఈ హాయిలా ఆడేను పాడేనిలా ఏదైనా నీతో ఉంటా నువ్వు తప్ప నాకైనా ఇంకెవరే నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నీ వెంటే నేనే ఉంటా నేనెగిరెగిరే ఓ నీ ప్రేమలో దడిచానే జతగా పడినా ఓ నీ నీడలోనే అడుగే వేసనే నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే ఎదురే ఎదురే తిరిగిన ఏంజల్ నువ్వులే అదిరే అదిరే వెన్నెలే నీవులే రాజ్ రాజ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడమ్మా. ఓ గ్రాసరీస్ కొనడానికి మార్కెట్కి వెళ్తున్నా నీకేమైనా కావలిస్తే కొనుక్కుంది గానీ రా. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు, అమ్మ కూడా వెళ్ళిపోతుంది. వాడు నేను కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి వస్తున్నావా రావు చెప్పడానికి ఇంతసేపా? నాకేం అవసరం లేదమ్మా. అయినా ఏం తీసుకున్నా ఇంట్లో అందరి గురించి ఆలోచించి తీసుకుంటావుగా. సరే నేను వెళ్తున్నా, 1/2 అవర్లో వస్తా. ఆంటీ బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? గ్రాసరీస్ కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్తున్నా. నా ప్లాన్ వేస్ట్ చేయకురా. చెట్టంత మగాన్ని పట్టుకొని హా? అదే చెట్టంత మనిషిని పట్టుకొని నన్ను అడగకుండా మిగతా వాళ్ళు అడుగుతున్నారేంటా అని. వీడికి నిజంగానే గుర్లేదు. సరే పద. థ్యాంక్స్ ఆంటీ. ఈ దెబ్బతో ఆంటీ సెట్. ప్లాన్ అంతా స్పాయిల్ చేశా. నాకేం తెలీదు. మోహిత్ ఏంటిది? లే పైకి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దోళ్ళకి దండం పెడితే మంచి జరుగుతుందని. సరే పద వెళ్దాం. మీరు ఎప్పుడు ఇంతేనా ఆంటీ? అంటే అంటే మీరు ఎక్కువ మాట్లాడరా అని. హా. అర్థమవుతుంది. మీరు ఆకాంక్షని రాజ్ని ఎలా కంట్రోల్లో పెట్టారో చూస్తే మా నాన్న మీ దగ్గరికి వచ్చి కోచింగే తీసుకోవాలి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత కంట్రోల్లో పెట్టాలని ట్రై చేసినా పెట్టలేకపోయాడు. ఆంటీ ఆకాంక్ష చెప్పేది మీరు చాలా స్ట్రిక్ట్ అంట. నేను నిజంగా స్ట్రిక్ట్ అయితే నువ్వు నాతో మాట్లాడేవాడువా? మాతో కలిసి ఇంట్లో ఉండేవాడువా? ఎక్కడికి వెళ్ళిపోయి ఇవిడా?
ఆంటీ హ్మ్? మీరు గులాబ్ జాములు చాలా బాగా చేస్తారంట. ఎవరు చెప్పారు? అంటే ఆకాంక్ష ఇప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది కాలేజ్లో. ఎంత ఏదైనా నా అంత బాగా అయితే మీరు చేయలేరు ఆంటీ. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంట్లో మీ అమ్మతో కూడా ఇలాగే ఛాలెంజ్ చేస్తావా? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఆంటీ. పెద్దయ్యే వరకు మా నాన్నగారే చూసుకునేవారు. సరే గాని గులాబ్ జామ్ అన్నావు కదా, ఎక్కడుందో చూడు, పో వెళ్ళు. గులాబ్ జామే కదా, ఈరోజు ఎలా అయినా సరే నేను చేస్తాను. ఈ రోజు నా చేతితో చేసిన గులాబ్ జామ్ తినాల్సిందే మీరు. ఆంటీ గులాబ్ జామ్ ప్యాకెట్ దొరికేసింది. హాయ్ హాయ్ ఇదేంటి మోహిత్. మోహిత్ మోహితేనా? ఇలా దొరికేసానేంట్రా? ఎలా అయినా తప్పించుకోవాలి. ఆంటీ ఇక్కడ కాదు, ఇది ఒకటి పక్కన వేరే తీసుకుందాం, దగ్గర ఉంది. మోహిత్. అక్కడికి వెళ్దాం పదండి. అసలు అంకుల్ ఇంట్లో నుంచి గంటేశాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఒకసారి తెలుసుకుంటే పోలా. ఆ, ఇంతకీ ఆవిడెవరు? మోహిత్ ఉన్నారు. కాస్త తెలుసుకుంటే పోలా. మోహిత్ అక్కడ బిస్కెట్స్ తీసుకోండి మోహిత్. గులాబ్ జామ్ లో బిస్కెట్లు ఇస్తే అసలు బాగోదు. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ప్యాకెట్ తీసుకొని మోహిత్ ఎటెళ్ళాడు? మోహిత్ ఎవరో నిన్ను అక్కడ పిలుస్తున్నారు. చీరలు అమ్ముకున్నాను ఆంటీ. అయితే నీతో పనేంటి? ఆవిడ దగ్గర నేను చీర కొనుక్కునేవాడిని ఆంటీ. అర్థమైంది, పద. క్యూడేంటర్ బాబు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. మోహిత్ అటు వెళ్ళాడు. పదండి. ఎక్కడికి వెళ్ళుంటాడు? మాస్క్ మీరు కూడా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే కోవిడ్ వస్తుంది, సరేనా? మోహిత్ మీరు ఇంకా మాస్క్ కొనుక్కోలేదా? మీరు నాతో మాట్లాడకండి. తప్పించుకున్నాను రా బాబు. ఆంటీ షాపింగ్ అయిపోయిందా? మేము వెళ్దాం పదండి. ఎటెళ్ళిపోయాడు? ఇది వేసేయండి. మోహిత్, నువ్వు తేడా అని తెలిసాక మీ నాన్న ఇంట్లోంచి గంటేస్తే నీకు బాధ అనిపించలేదా? ఈవిడేంటి ఫీల్ అవుతుంది? తేడా అని తెలిసాక ఎవరు మాత్రం ఒప్పుకుంటారండి? మీరు కాబట్టి ఒప్పుకున్నారు, మంచి మనసున్నోళ్ళు. అదే మా నాన్న అయితే ఇంట్లో నుంచి గెంటేసి. ఈ విషయం ముందే చెప్పిండొచ్చు కదా. అసలు నేను అనరాని మాటలు అన్నాను. పాపం ఎంత బాధపడి ఉంటావో. ఇదిగో తీసుకో. అబ్బాయి మనసు ఎంత బాధపడిందో ఏమో పాపం. ఏంట్రా ఈ జీవితం, నాకే ఎందుకు ఇలా అవుతుంది? ఛీ. ఆంటీ ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నేను తెస్తా ఆంటీ. పాపం మంచి చీరలు వచ్చాయి. ఇప్పుడు బాగానే నవ్వుతావు. ఆ పొజిషన్లో ఉంటే తెలిసేది నీకు. అంత సూపర్ మార్కెట్లో మీ ముగ్గురే తిరుగుతున్నారా? అయినా మీ మమ్మీతో నేను వెళ్ళకుండా ఉండాల్సింది. నేనేదో మీ మమ్మీని ఇంప్రెస్ చేయడానికి వెళ్తే అట్టంగా దొరికిపోయాను. మరి మార్నింగ్ నువ్వు చేసిన పనికి అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నా. అవునే, నేను మీ మమ్మీతో బయటికి వెళ్తే ఎందుకే తన్నావు? మరి తన్నరా? నేనేదో నీతో టైం స్పెండ్ చేయాలని అమ్మతో రానంటే నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడు టైం స్పెండ్ చేద్దాం. ఎవరైనా వస్తారు, దూరంగా వెళ్ళు. ఇప్పుడు అప్పుడే రారులే. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని ఉంది. అన్నయ్య